డాక్టర్ గారు, శరీరంలో కఫం తగ్గడానికి ఒక మంచి పత్యాహారం తయారు చేసుకుందామన్నారు కదా, మరి ఎలాగో చెప్తారా? అలాగేనమ్మా, మనం తయారు చేసుకుందాం, అన్ని రెడీగానే ఉన్నాయి. మరి ఏమేం కావాలో ఒక్కసారి చెప్పేయండి. ఓకే. కఫ సమస్య తగ్గడానికి పత్యాహారం తయారీ కోసం కావలసిన పదార్థాలు: ఉలవలు, పిప్పళ్ళు, నూనె, పటిక బెల్లం. కావలసిన పదార్థాలు చూసాం కదా, ఇక తయారీ విధానం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి తయారీ విధానం చెప్తారా ఇప్పుడు? అలాగేనమ్మా, చాలా తేలిగ్గా ఇంట్లో ఉన్న పదార్థాలతో ఈజీగా చేసుకోవచ్చు. మనం ఎప్పుడు అదే కదా మన కాన్సెప్ట్ కూడా, అందరికీ తేలిగ్గా ఉండాలన్నది. మరి ముందు స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టేసుకుందాం. ఇప్పుడు ఏంటంటే మనం ఈ తయారు చేసుకోవడానికి ముందు ఇందులో సుమారుగా ఒక 2 కప్పుల నీళ్లు పోసి మరిగించుకుందాం. ఓకే, మీరు కొలత ప్రకారం వేసుకోండి. మేము కొంచెం కొంచెం అంటే మీకు చూపించడం కోసమే వేస్తున్నాము. ఇందులో మనం ఉలవలను వాడుతున్నట్టుగా చెప్పుకున్నాం కదా ఇందాక. ఈ ఉలవలు ఏంటంటే కఫదోషాన్ని తగ్గించడానికి చాలా చక్కగా ఉపయోగపడతాయి. అంత తేలిగ్గా కూడా దొరుకుతాయి, మనకి మంచి న్యూట్రిషన్ కూడా ఉంటుంది. అంటే ఉలవలతోటి కేవలం కఫం తగ్గడం ఒకటే కాకుండా ఇంకా ఇతర ప్రయోజనాలు కూడా చాలా ఉంటూ ఉంటాయి అన్నమాట. ఎవరికైనా లోపల కిడ్నీలో రాళ్ళ లాంటి సమస్యలు ఉన్నా, వాతపు నొప్పులు లాంటివి ఉన్నా, అలాంటివన్నీ కూడా తగ్గడానికి కూడా ఇది ఉపయోగపడతాయి. అంటే ఒక సమస్య పరిష్కారం కోసం తయారు చేసుకునేది కొత్త సమస్యలు పుట్టించకూడదు, ఇంకా తగ్గిస్తాయి అన్నమాట. అందుకనే మంచి పచ్చాలుగా చెప్పుకుంటూ ఉంటాం మనం. సో ఏంటంటే ఉలవల్ని పొడిలాగా చేసేసుకుని పెట్టి రెడీగా ఉంచుకోవాలి. తర్వాత మనకి పిప్పళ్ళు కూడా కఫాన్ని తగ్గించడానికి చాలా చాలా చక్కగా ఉపయోగపడతాయి. అయితే మనం ఉలవల్ని ఎక్కువగా అంటే పరిమాణంలో ఎక్కువగా తీసుకుంటాం, పిప్పళ్ళని కొంచెం తీసుకుంటాం. ఎందుకంటే ఉలవలు అనేది మనం ఆహారంగా తీసుకునేటువంటి పదార్థం. పిప్పళ్ళేమో ఊరికే ఔషధంలాగా కొంచెంగా తీసుకోవాలి. మామూలుగా ఎప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటాం, గుర్తుంది కదా, పిప్పళ్ళని నేతిలో వేయించి పొడి చేసుకోవాలి అని. అయితే ఇందులో ఏంటంటే ఈ సమస్య కోసం మనం వాడేటప్పుడు కొద్దిగా నూనెలో వేసి వేయించుకోవాలన్నమాట. నూనెలో వేసి వేయించుకోవడం అంటే బజ్జీలు వేయించినట్టు కాదు, కొద్దిగా జస్ట్ ఒక చిన్న చెంచాడు నూనె మూకుట్లో వేసి అవి కాస్త ఎర్రగా అంటే కొంచెం పెళ్ళపెళ్ళలాడేలాగా వేయించుకోవాలన్నమాట. వేయించేసి ఆ తర్వాత చల్లారాక పొడి చేసి పెట్టుంచుకోవాలి. మనకి ఈ లోపు నీళ్ళు మరిగినట్టున్నాయి. ఇప్పుడు ఈ మరుగుతున్న నీళ్ళల్లో ఉలవల పొడిని అంటే ఉలవ పిండిని ఒక 2 చెంచాలు ఇందులో వేద్దాం మనం. మనకి ఇదేంటంటే నెమ్మదిగా ఉడికి ఒక సూప్ లాగా తయారవుతుంది. మనం తయారు చేయబోయేటువంటిది ఉలవల సూప్ లాంటిది అనమాట. టేస్టీగాను ఉంటుంది, మంచి ప్రయోజనాన్ని కూడా కలిగిస్తుంది అది. ఇప్పుడు ఇది బాగా ఉడికిపోయింది కదా, ఇప్పుడు ఇందులో మనం ఇందాక పెట్టుకున్నాం కదా పిప్పళ్ళ పొడి, ఒక చిన్న చెంచాడు అందులో వేసేయండి. ఓకే. అలాగే పటిక బెల్లం కూడా కఫాన్ని తగ్గించేటువంటిది, న్యాచురల్గా ఉండేది, కఫాన్ని తగ్గించేటువంటిది. మొత్తం పిప్పళ్ళు, తర్వాత ఉలవలు, పటిక బెల్లం అన్నీ కూడా మనకి ఈ కఫాన్ని తగ్గించేటువంటివి. అంటే వేడివేడిగా ఉంది, అది కూడా కఫాన్ని తగ్గిస్తుంది అనమాట. సో ఇందులో ఒక చెంచాడు పటిక బెల్లం పొడి కూడా కలిపేసుకుందాం. ఓకే. అన్నీ బాగా కలిసిపోయాయి కనుక దీన్ని మనం స్టవ్ ఆపేసి బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే. మన పత్యాహారం రెడీ అయిపోయింది ఇంకా. ఓకే డాక్టర్ గారు, మరి ఎప్పుడెప్పుడు తీసుకోవాలంటారు? ఇదేంటంటే ఇక కఫం ఎక్కువగా ఉండే సమస్య ఉన్నటువంటి వాళ్ళు రోజు ఒక ఐటెం లాగా ఇప్పుడు మనం చెప్పినటువంటి ఉలవ జావ లాంటి దాన్ని తయారు చేసుకుని రోజు ఆహారంలో ఒక ఐటెం లాగా తీసుకున్నట్టయితే కనుక కఫ సమస్య ఉన్న నాళ్ళు తగ్గిపోయిన తర్వాత మానేయచ్చు. తీసుకున్నా కూడా నష్టం లేదు, ఎందుకంటే ఇది ఆహారమే, పెద్దగా మనం ఏమి ఇందులో ఔషధాలు అవి కలిపింది కూడా ఏం లేదు. ఇంట్లో ఉండేటువంటివే చక్కటి మేలు చేసేటువంటిది, ఎన్నెన్నో మంచి మంచి ఉపయోగాలు ఉన్నాయి దీంట్లో. సో ఆహారంలో ఒక భాగంగా, ఒక ఐటెంగా రోజు తీసుకుంటున్నట్టయితే కనుక ఈ కఫం ఎక్కువగా వస్తుంది, వర్షాకాలంలో ముఖ్యంగా ఎక్కువ వస్తుంది అనుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి ఔషధంలాగా ఉపయోగపడేటువంటి ఒక మంచి పథ్యాహారం.